మమ్ము బ్రోచినవాడు మా హృదిని కొలువైనాడు. నా లక్ష్మీ నివాసుడు మా వెంకటేశ్వరుడు. ఏమే అర్థం మొదలు పెట్టా వచ్చేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు బాబు, ఎమ్మెల్యే గారు తాలూకా. వాళ్ళకి ఏ లోటు వచ్చినా తేడా వచ్చేస్తుంది. వాళ్ళు మనకులాగా ఏది పడితే తినరు. డ్రై ఫ్రూట్స్ అయ్యి అక్కడ పెట్టాను, అది తీసుకురా. పెళ్లి సంబంధానికి ఎంత అడవాడు చేస్తుంటే నీకు పెళ్లికి ఎంత అడవాడు చేస్తాడు ఈయన. అడావిడేనే అడావిడే. ఒక్క కూతురు, అది 7 కొండల వరకు దయ వల్ల ఈ సంబంధం ఓకే అయిందా? నా తల తల కాదండి, తల నీలాలు, తల నీలాలు. రోజు పిచ్చిదానా, తల నీలాలు కాబట్టి తలకేస్తానేటే. ఇలా పెళ్ళి అయ్యిందా అలా 7 కొండలు ఎక్కేస్తాను, గుండు కొట్టించేస్తాను. ఈ గుండు నా తల మొత్తం నష్టపోయింది బాబు. నేను పడుతుంది పెళ్ళిళ్ళు వచ్చేసి. రండి సార్. నమస్తే నమస్తే. రండి సార్ రండి సార్. వాళ్ళు దగ్గరలోనే ఉన్నారట. మీ ఇల్లు వాళ్ళకి తెలుసట. నన్ను ముందుగా వెళ్ళమన్నారు, మీకు టెన్షన్ లేకుండా. లక్ష్మి కాసిన మంచినీళ్ళు పట్టరా. కారు వచ్చిందా? ఎదురెళ్తే మంచిదేమో అండి. వద్దులేవయ్యా బాబు, వాళ్ళు అలాంటివి ఏం పట్టించుకోరు. ఎంత ఎదిగినా వదుకుండేవాళ్లే. నీకలా ఏం కాదులే, కూర్చో. అమ్మా రాజు, రా అన్నయ్య. గుమ్మం దాకా వచ్చిన లోనకి రాడేటే బాబు. చెల్లెలు ఇచ్చిన తర్వాత తప్పుద్దాడు బావా. నువ్వు తప్పించుకుందామన్నా మీ మేనకాళ్ళు ఊరుకోదయ్యా. లోపల ఉంది ఇల్లు. ఏంటే పెళ్లి కూతురు కట్నం ముందే తెచ్చేసినట్టున్నాడు మీ అన్నయ్య గారు. లోపల పెట్టు. నువ్వు మనిషి సీరియస్ గా ఉంటావు కానీ కామెడీ భలే చేస్తావయ్యా. ఊరుకోండి సార్, జోకులు. బాబు గారు మీరు పదండి, లగేజ్ నేను తెస్తాను కదా. ఆ సంబంధం చాలా మంచి సంబంధం అయ్యా. నీకు కొడుకులు నేను లోటు తీరిపోతుందయ్యా. రండి బాబు లోపలికి. కారా. హాయ్ హాయ్ అంకుల్. లక్ష్మి మంచినీళ్ళు పట్టరా. అమ్మా నాన్న రే. ఇంకోటి అంకుల్ వస్తున్నారు. ఇదే గాజు గ్లాస్ అయితే పగిలిపోయేది. ఉండు బా, ఇది పగిలిపోయే గ్లాస్ కాదు సార్, చాలా స్ట్రాంగ్.
చెప్పండి రమ్మని రండి, వరుస కలపొచ్చండి. నన్ను చెల్లమ్మ అని పిలవచ్చండి అన్నయ్య గారు. మీరు రండి సార్. సార్ వద్దులేండి. ఒకప్పుడు పేరే లేని మనిషి ఇప్పుడు బాగా పేరు మోసిన మనిషి. ఆయన పేరు ఆనందరావు గారు. అమ్మా దుర్గా, ఇక ఈ దాగుడు మూతలు వద్దమ్మా. ఆయన నీకంటే ముందు పుట్టినా ఆయన చేసిన తప్పు నీ ముందర తల దించుకునేలా చేసి ఇక పాత గొడవలు మర్చిపోయి మాట్లాడుకుందాం. చూడమ్మా, మంచి మాట చెప్పు. తను మీతో ఏడికి వచ్చింది కానీ కయ్యానికి కాదు. బాబు మమ్మల్ని వాపులు ఆనిస్తారా? రండి బాబు గారు, అంతకంటేనా రండి. దుర్గా, ఆ రోజు కుడి కాలు పెట్టి బయటకు వచ్చావు, అది అచ్చి రాలేదు. ఇప్పుడు ఎడం కాలు పెట్టి లోపలికి వెళ్ళు, కలిసి వస్తుందేమో. బావగారు, ఈ సినిమా కథ వద్దు కానీ అర్జెంటుగా మీరు ఆ పెళ్లి చూపులు ఏర్పాటు చేసేయండి. మీకంతా కంగారే. బాబు గారు ఏమన్నా తీసుకుంటారా? తీసుకుంటారని అడుగుతారేటండి, ఏర్పాటు చేయండి. ఏంటండి శబాష్ డాడీ, క్యా సీన్ హే. పిల్లనిస్తున్న వీళ్ళకి మీరు తెలుసు, బియ్యానికి వచ్చిన మీకు వీళ్ళు తెలుసు. మధ్యలో నేనేం పాపం చేశాను మమ్మీ? నాకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్తేనే పెళ్లి చూపులు, లేకపోతే క్యాన్సిల్ అంతే. మా అందరికి తెలిసిన ఫ్లాష్ బ్యాక్ నీకు తెలియకపోతే ఎలాగా? కూర్చోండి, నేను చెప్తాను. నేను చెప్పడమే ధర్మం కూడా. కొట్టకయ్యా ఒకటే నువ్వు చెప్తా. మందు కొట్టాక పెళ్ళాన్ని కొట్టకపోతే కిక్కేం ఎక్కుద్దే. ఆపే ఆపే. చూడు పాపం ఈ ఏడుపేదో నువ్వు ఏ టీవీ సీరియల్ కన్నా ఏడుస్తానుకో, నీకు ఫుడ్కి లోటు ఉండదు, నాకు పుల్లికి లోటు ఉండదు. అయినా నువ్వెందుకు ఏడుస్తావే? చూడు, ఊరందరికీ ఉచిత పథకాలు ఇచ్చే గవర్నమెంట్ వాళ్ళు మా మందు మహారాజులకి ఏ పథకం పెట్టలేదని మేము ఏడాలా, నువ్వెందుకు ఏడుస్తావు? మధ్యాహ్న భోజన పథకం లాగా సాయంత్రం సారా పథకం పెట్టలేదేటని మేము ఏడాలి, నువ్వెందుకు ఏడుతున్నామా? చూడు, మనకి పెళ్ళి ఇన్నాళ్ళైనా మనకి ఎట్టాలన్న కట్టం ఇవ్వకుండా మాట తప్పి మడం తిప్పి పైకి వెళ్ళిపోయిన మీ అయ్యి సచ్చాడని నేను ఏడాలి, అవునా? అవును 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 అవునయ్యా, అదే మాట నీకు 30 సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను. చెప్తారండి, తమర సొమ్మేమైంది చెప్తారు. 3 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు చెప్తారు. కానీ ఆ అన్న మాట మర్చిపోవడానికి ఇంకో రోజు కోటర్ బొక్క ఇస్తా అన్నవాడు పోయి 6 ఏళ్ళు అయిందయ్యా. ఆడివ్వకపోతే నేనేం చేయను. అవును, నువ్వేం చేస్తావు? నువ్వు చేయాల్సిందేదో మీ అన్న ఎప్పుడో ప్రకాశరాజు గడి చేసేసాడు. మీ అయ్యి ఫోటోకి దండేసి దండం పెట్టేసాడు, కాకి పెండ పెట్టేసి గద్దల కాస్తంతా తనుపాడు. నీకు నాకు ఇదిగా నీళ్ళు వదిలేసాడు. అది ఆడివ్వకపోతే నన్ను ఏం చేయమంటావయ్యా? సరే, ఏం చేయాలా? ఏం చేయాలంటే మీ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి, ఒరే అన్నయ్య, మీ బావ నన్ను కోసేస్తున్నాడు, ఇలా కాల్చేస్తున్నాడు, కత్తితో కోసేసి నన్ను నానాయాసలో పెట్టేస్తున్నాడు, ఒరే ఎలాగన్నా నా యాత్ర నాకు ఇచ్చేరా, నా నీ కాళ్ళు అట్టుకుంటాను రా అని నీ కాళ్ళు అట్టుకోవాలి. నా కర్మ. కర్మ కాదే, అడగలా. అన్నీ అయ్యే కదయ్యా. అయినాయి కాబట్టి ఏం చేస్తావంటే తిన్నగా మీ అన్నగారింటికి వెళ్ళి, రే బాబు నా వాటా నాకు ఇచ్చారా అని కాళ్ళమే పడు. ఆడు ఇవ్వలేదనుకో, చూడు అక్కడికి వెళ్ళి చచ్చిపో. ఎక్కడున్నావురా? ఆ బెలూన్ డెకరేషన్స్ అయిపోయినాయి, క్యాటరింగ్ అయిపోయింది. కాసేపు ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, రిసీవ్ చేసుకోవాలి కదరా. త్వరగా రా అన్నమాట. నా కూతురు
కూతురు పుట్టినరోజుని తెలిసిపోయిందా వచ్చి వాలిపోయావు? ఏంటి నా మెనగాడు పుట్టినరోజా? వాళ్ళు ఏదేమైనా సమయానికి వచ్చారు. ఆగా వద్దు, వరసలొద్దు. అది నీలా కాదు, పెట్టి పుట్టింది, అందుకే నా ఇంట పుట్టింది. ఓన్లీ నాకు దక్కన అదృష్టం దానికన్నా దక్కింది. సమయానికి వచ్చాను. వచ్చావు కనుకనే పొమ్మని లేకపోతున్నాను. లక్ష్మి, నువ్వు కట్టని చీర ఏదైనా ఉంటే దీని ముఖాన్ని పడే, కట్టుకుంటది. కాసేపు ఉంటే పెద్ద పెద్దోళ్ళు వస్తారు. దిష్టి బొమ్మలా ఉంటే బాగోదు. వద్దులే వదిన, అంతవరకు ఉండలే. చంటిదని పిలిస్తే అక్షంతలు వేసి వెళ్ళిపోతాను. అక్షంతలు ఎత్తవా? నీ బతుక్కే ఓ స్థిరం లేదు. వచ్చావు కాబట్టి మూల కూర్చో. భోజనాలు అయ్యాక కాస్త తినేసెళ్ళు. వెళ్తా నీ తాగుబోతు మొగుడు కూడా కాసంత పట్టి. వద్దులే అన్నయ్య, కడుపు నిండిపోయింది. నా తాగుబోతు మగుడు తాగి కక్కుతాడేమో, ఎవరో కక్కిన దానికి ఆశపడ్డావు. నా సంగతి ఏం చేసావు? ఏ సంగతి? నానిస్తాన్న ఆస్తి సంగతి. ఆశ సంగత ఆ దేవుడికే తెలియాలి. అన్నవాడే లేడు. నీ పేరుని అన్న వీలునామా రాశాడా? అది లేదు. పోతా పోతా తులసి నీళ్ళు తాగి చచ్చాడే తప్ప నీ ఊసని ఎత్తలేదు. గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? గుర్తుంది. ఉన్నంతసేపు నా కొడుకు నా కూతురు నాకిద్దరు 2 కళ్ళు అన్నాడు. అది నీకు గుర్తులేదా? మాట వరకు చాలా అనుకుంటాం. 2 కళ్ళు అన్నాడు కదా అని ఓ కన్ను పోతే 2వ కన్ను పీకేసుకుంటారా? ఎంత చెప్పినా నాకు వచ్చింది ఏమీ లేదంటావు. అదే చెప్తున్నాను. భూమి పుట్టనప్పటి నుంచి అదే మాట చెప్తున్నాను. చెప్తావు, ఎన్నన్నా చెప్తావు. సాక్షాత్తు ఆ భూదేవే తన ఆడబిడ్డని తన కడుపులో దాచుకుంది. అది పుట్టిల్లంటే. ఆడబిడ్డ పుట్టింటి వారు చీర పెట్టినా సారి పెట్టినా తన పైటి చుంగే పడుతుంది. ఎందుకో తెలుసా? తన పుట్టింటి వారు చెయ్య పైన ఉండాలని, పైన ఉంచాలని కోరుకుంటుంది. అదిరా ఆడబిడ్డ అంటే. ఆడది అత్తింట్లో చచ్చినా పుట్టింటి చీర కంటే సాగనంపుతారా? అదిరా పుట్టింటి ఆచారం అంటే. నువ్వు ఆ పని అలాగా చేయలేవనే నా సావు చీర నేను కొనుక్కుని దాచిపెట్టుకున్నానురా. ఈ పాపిష్ట ఆస్తుల కోసం ఇలాంటి ఆనందాలన్నీ వదులుకున్నావు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. ఎప్పటికైనా సరే నువ్వు నా ముందు చేయి చాచి నిలబడతావు. ఇది నా శాపం కాదు. ఒక ఆడపడుచు కడుపు మండి చేస్తున్న శబ 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 శబ. అలా నేను చేసిన శబ్దం కోసం ఎన్నో చోట్ల పాచి పనులు చేశాను. రాత్రి పగలు మిషన్ కుట్టాను. ఎన్నో రోజులు పస్తులున్నాను. నిన్ను బాగా చదివించుకున్నాను. నాన్నని మంచిగా మార్చుకున్నాను. అలా మన స్థాయిని పెంచుకున్నాను. అలా స్థాయి మారింది. అలా అని తను పుట్టింటిని మర్చిపోలేదు. కనపడని అన్నయ్య లేకపోయినా కనిపించే కన్నయ్యే తన అన్నయ్య అనుకుని ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ రాఖీలు కడతానే ఉంది. అది అది ఆడపడుచు. అది నా భార్య గొప్పతనం నేను గర్వంగా చెప్పగలను. నిజమేనయ్యా, నువ్వు వదులుకున్నా ఆవిడ నిన్ను వదులుకోలేదయ్యా. తన మేనకోడలే తన పుట్టింటి సంపద అనుకుంది. ఆ సంపద తన ఇంటి కోడలు కావాలనుకుని అందుకు సహకరించమని నా మీద ఆ బాధ్యత పెట్టిందయ్యా. అవును బావా, ఈ విషయం నీ కూతురికి చెప్పి ఒప్పించమంది. నీకు సర్ప్రైజ్ ఇద్దామనే దాచిపెట్టాను. ఇదంతా ఆవిడ ఆలోచన. అమ్మా దుర్గా, పుట్టింటి కోసం ఎంత ఆశపడ్డావు అమ్మా. ఆశ అన్నయ్య, చేతికి గాయం అయితే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, కంట్లో నీరు వస్తే చెయ్యి వాదారుస్తుంది. అలా ఉండాలి రతోపుట్ల సంబంధం అంటే. చిన్నదానివైనా మంచి మాట చెప్పావమ్మా. ఈ రోజున మనిషికి ఆర్థిక అవసరాలు పెరిగిపోయాయి. అందుకే మానవ సంబంధాలు మరుగున పడిపోతున్నాయి. ఒకే తల్లి కడుపులో పెరిగిన వాళ్ళు, ఒకే తండ్రి రక్తం పంచుకున్న వాళ్ళు, ఎంగిలి పాలు తాగి పెరిగిన వాళ్ళు
ఎవరికి వారే అనుకుంటే బంధాలు ఎక్కడుంటాయి? నీలాంటి స్వార్థపరులైన అన్నదమ్ములందరికీ అర్థమయ్యేలా చేసిందయ్యా నీ చెల్లెలు. అమ్మ దుర్గా, తప్పు చేశాను, చాలా తప్పు చేశాను. నేనే కాదు, నాలా ఆస్తుల మీద ఆశతో ఒకే కడుపును పుట్టిన వాళ్ళే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, సత్య సంబంధాన్ని దూరం చేసుకుంటున్నారు. చూడమ్మా, నువ్వు ఎంత చిన్న బుచ్చినా మనసుతో నా కూతురి కోసం వచ్చావు. నన్ను క్షమించమ్మా. వద్దన్నయ్య, వద్దు. నేను నన్ను కన్నవాళ్లే నా భర్త కాళ్ళు కడిగారు, మీరు నా కొడుకు కాళ్ళు కడుగుతారు. అది చాలన్నయ్య. ఉభయులు ఏకమైపోయారు, ఇక ముహూర్తాలే లేటు. ఇది మరీ బాగుందండి. పెద్దలు మీరందరూ ఒక అయితే సరిపోద్దా? మరి మీకు క్లియర్ అవుద్దా? ఎవరు వద్దన్నారు? ఎవరొద్దన్నారా? ఆ మేనవాళ్ళ మెళ్ళి నెక్ తీసి పెట్టు. వెళ్ళరా బాబు, ఇంకెందుకు ఆలోచిస్తావు, వెళ్ళు. ఏంటి చూస్తున్నారు? ఆలుపట్లో రారు. మరి ఇంకెందుకు లేటు? శుభం పని చేసేద్దాం. ఒక్క క్షణం బావగారు, ఇప్పుడైనా మా వాట అంతా మీదే కదండి. అంతా ఎంతైనా ఇదే కదన్నయ్య అసలైన పుట్టింటి సంపద అంటేని. కష్టం ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కో, బాధలను ఓపికగా ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి.